Look here, children. Today we are going to learn our food ingredients. Here is one activity. Srinivas wants to eat something special on Sunday. He asked his mother to make biryani. Srinivas wanted to help his mother. His mother asked him to prepare a list of materials which would be required to make biryani. Here is the list made by Srinivas: rice, salt, jeera, tomato, potato, onion, etc. Help Srinivas if he had missed any material and complete the list. Yes, children, we are also like biryani very much. Every Sunday we want to eat biryani, chicken biryani or mutton biryani, whatever we like. Now we list out the items of biryani. I think ingredients of biryani: rice, salt, jeera, tomato, potato, onion. Srinivas right. Whatever about other ingredients, you know? Yes, I will tell you. Chicken, oil, water, tasting salt, then fenugreek, kothimira, menthi, etc. We put these also to make biryani. Then Srinivas was surprised that while cooking boiled rice we need only 2 materials. కదా, మనం రైస్ చేసుకోవాలంటే 2 ఐటమ్స్ సరిపోతాయి కదా. వాటర్, రైస్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ కొన్ని లిస్ట్ ఇచ్చాడు చూడండి. ఏంటేంటి రాశాడు కదా అతను శ్రీనివాసు, అవి ఇచ్చాడు. సాల్ట్, రైస్, జీరా, చిల్లీ పౌడరు. ఇది ఏంటిది? అల్లం, జింజర్. ఇది తెల్లగడ్డ అంటాం, ఇంగ్లీష్లో గార్లిక్, గ్రీన్ చిల్లీ, టొమాటో, ఆయిల్. చికెన్ కూడా యూజ్ చేస్తాం కదా చికెన్ బిర్యానీకి. సో ఈ విధంగా ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సమ్ ఫుడ్ ఐటమ్స్. ఓకేనా? దెన్ నౌ ఫిల్ అప్ దిస్ టేబుల్. పాయసం. వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ పాయసం? మిల్క్, then సేమియా, షుగర్, వాటర్, కిస్మిస్, లైక్. దెన్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీకి ఏంటి ఇంగ్రీడియంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్, చిల్లీ పౌడర్, ginger and garlic paste, then ఇంకేంటి? ఆయిల్, ఎక్సెట్రా. ఇవన్నీ వాడతాంగా. దెన్ పల్లికారం. పల్లికారం అంటే ఏం లేదు, శనగ్గింజల పొడి. దాన్ని పొడి చేసుకొని తింటాం కదా, పొడి కూర అంటాం కదా, అది. దానికి పల్లీస్, చిల్లీ, సాల్ట్, ఇంకేంటి? జీరా. ఇవి వేసి లైట్గా వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకుంటాం. దాన్ని పల్లికారం అని అంటాం. సో we understood food items you like, required ingredients. Children, you also write some more food items and write required ingredients of the food items. Okay? See here. To make different kinds of food, we need different materials. These materials which are required to prepare food are known as ingredients. When you purchase packed food, biscuits or any cold drinks, you will find their ingredients written on their packets. Have you ever thought from where these ingredients come? Yes.
we buy anything in bazaar, on that packets we have the packing time, magnifying date and expiring date, and also using ingredients. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటికి ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్, పూలు, పళ్ళు, ఆకుకూరలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్, ప్లాంట్స్ నుంచి. చికెన్, మటన్, ఎగ్ అనిమల్స్ నుంచి కదా. ఇవి కాకుండా ఇంకేమైనా వాడదామా? సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్లో ఏది అనిమల్స్ నుంచి వస్తుంది, ఏది ప్లాంట్స్ నుంచి వస్తుంది, అలాగే అదర్ సోర్సెస్ నుంచి ఏది వస్తుంది అనేది ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ చూడండి, నేమ్ ద ప్లాంట్ ఆర్ అనిమల్ ఆల్సో, యూ క్యాన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎల్డర్స్ ఆల్సో అన్నాడు. హూ గివ్స్ హస్ ఫుడ్? కుకింగ్ ఆయిల్. కుకింగ్ ఆయిల్ అనేది ప్లాంట్ నుంచి వస్తుందా, అనిమల్స్ నుంచి వస్తుందా, అదర్స్ నుంచి వస్తుందా? ప్లాంట్స్ నుంచే వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ నట్, పామ్ ఆయిల్, ఎక్సెట్రా 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 ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. దట్స్ వై. సో కుకింగ్ ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ ప్లాంట్, palm tree, etc. హనీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంటా, అనిమల్, అదర్సా? ఎస్, అదర్స్. హనీబీ నుండి వస్తుంది. హనీబీ మనకి ఇస్తుంది, అవునా? హనీబీ. అర్థమైందా? ఈ విధంగా. So children, you are also think and write remaining of food items: chips, turmeric powder, salt, dough, meat, rice, eggs, sugar, peanuts. Wherever they coming from అనేది ప్లాంట్సా, అనిమల్సా, అదర్సా రాసి ఆ ప్లాంట్ నేమ్ లేదా అనిమల్ నేమ్ లేదా అదర్స్ అయితే ఏ సోర్స్ నుంచి వస్తుంది అనేది you list out. Very easily list this, children. You don't feel strained. If you feel it is difficult to you, please ask me. Once again I will explain you. Okay? Thank you, children. This is the lesson of you today. Okay? Here is some ingredients. Look here. Are you recognize it? What are they? It is clove, lavangam. This is ilachi. This is dalchina chekka, cinnamon. This is biryani leaves. Then this is badam, cashew, then etc. This is kismis, badam, cashew, almonds, etc. Okay, children? Recognize once again. You are all seeing these ingredients in our kitchen. You ask your mother. She tells very well. She describes them very well. Okay, children? This is the lesson of yours today. Thank you.